ఫ్రెండ్స్ టెక్నోస్ 2064 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి 19 నవంబర్ 2025. ఈరోజు ఒక స్పెషల్ డే, ముఖ్యంగా మగవాళ్ళకి. ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి, అందరికి విషెస్ చెప్పండి. ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం, మెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుందాం, పండుగ చేసుకోండి ఈరోజు. ఇంకా న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి. వివో టీ సిరీస్ చాలా పాపులర్ సిరీస్, తెలిసిందే మనకి. వివో T3 అల్ట్రా, T4 అల్ట్రా ఇట్లాంటి ఫోన్స్ మనం చూస్తూ ఉంటాం కదా. దీనిలో ఇప్పుడు వాళ్ళు గేమింగ్ ఫోన్ తీసుకురాబోతున్నారు. వివో అంటే మనకు గుర్తొచ్చేది కెమెరా, గేమింగ్ మీద ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేయరు. ఒప్పో, వివో ఈ కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు కూడా ఒక ఫ్లాగ్షిప్ రేంజ్లో X200T అని చెప్పి తీసుకొస్తారంట. మరి చూడాలి ఏ ప్రాసెసర్ తీసుకొస్తుంది, దీని గురించి ఏం తెలియదు. కానీ ముందు X ఉంటుంది, లాస్ట్లో T ఉంటుంది. X సిరీస్, T సిరీస్ రెండు కలిపి మిక్స్ చేసేసి దీన్ని గేమింగ్ ఫోన్ లాగా అయితే తీసుకొస్తారని చెప్పి రిపోర్ట్ అయితే వస్తుంది. తీసుకురావచ్చు, ఎందుకంటే ఐక్యూ ఆల్రెడీ గేమింగ్ ఫోన్స్ తయారు చేస్తుంది కదా, దాటిని రీబ్రాండ్ చేసి ఇటేస్తారు. ఇటు నుంచి ఫోన్స్ని అటు రీబ్రాండ్ చేసి ఇటేస్తారు, అంతే. రెండు ఒకటే. ఒప్పో కూడా అంతే. OnePlus ఏమన్నా మంచి గేమింగ్ ఫోన్స్ తీసుకొచ్చినాక దాన్ని రీబ్రాండ్ చేసి ఒప్పోలో తీసుకొస్తారు. ఇవన్నీ జరిగాయి అనమాట. అది ఇది అదే. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొని వస్తుంది నెక్స్ట్ ఇయర్ 2026 సెప్టెంబర్లో మోస్ట్లీ మనం ఈ ఫోన్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఐఫోన్ అల్ట్రాగా దీన్ని తీసుకొని రాబోతున్నారు. అండ్ ఈ ఫోన్లో బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే పిక్సెల్ ఫోల్డ్ కన్నా సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ కన్నా ఎక్కువ అయితే ఉండబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. 5800 mAh బ్యాటరీ దాకా ఉండబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. పిక్సెల్ చూసుకుంటే 5010 mAh బ్యాటరీ ఉంటుంది మ్యాక్స్. అదే మనం సామ్సంగ్ చూసుకుంటే 4400 mAh బ్యాటరీ ఉంటుంది జెడ్ ఫోల్డ్ 7లో. నెక్స్ట్ జూలైలో సామ్సంగ్ వాళ్ళ జెడ్ ఫోల్డ్ 8 తీసుకొని వస్తుంది. చూడాలి, దానిలో కలిసి బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంకా పెంచొచ్చు. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ కంటే ముందు సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 8 వస్తుంది. చూద్దాం ఏది మనకి ఎక్కువ బ్యాటరీ లైఫ్తో వస్తుందో. ప్రజెంట్ నేను జెడ్ ఫోల్డ్ 7 యూస్ చేస్తున్నా. బ్యాటరీ అయితే ఐఫోన్ 16 Pro Max నుంచి వచ్చాయి కాబట్టి బ్యాటరీ లైఫ్ నాకైతే అంత అనిపించలేదు. దాంతో కంపేర్ చేస్తే దానిలో సగం వస్తుంది. ఒక 2 hours 3 hours ఇంకా ఎక్కువ బ్యాటరీ లైఫ్ వస్తే బాగుంది అనిపిస్తుంది అన్నమాట. ఈవినింగ్ వస్తే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ జనరేషన్లో కొంచెం బ్యాటరీ కెపాసిటీ పెంచారనుకోండి, వీళ్ళు సిలికాన్ కార్బన్ ఈ టెక్నాలజీస్కి వెళ్ళి కొద్ది బ్యాటరీ కెపాసిటీ పెంచితే ఫుల్ డే వచ్చేలా చేస్తే మాత్రం బాగుంటుంది ఫోల్డబుల్ ఫోన్. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ అది ఒక మైనస్ ఉంది బ్యాటరీ లైఫ్. నెక్స్ట్ మనకు వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఆండ్రాయిడ్లో ఒక ఫీచర్ ఉంటుంది, మనం ఒకేసారి 2 వాట్సాప్ అకౌంట్లు కూడా యూస్ చేసుకోవచ్చు. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాం మనకి ఆండ్రాయిడ్లో, అకౌంట్లోకి వెళ్తే యాడ్ అకౌంట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇంకో నెంబర్తో కూడా మనం వాట్సాప్ని లింక్ చేయొచ్చు. 2 వాట్సాప్లు మనం ఒకటే ఫోన్లో యూస్ చేయొచ్చు. ఈ ఫీచర్ మనకి iOSలో ఉండదు, యాపిల్లో ఉండదు. దీని అయితే రోల్ అవుట్ చేస్తున్నారు. చిన్నగా మీరు చూసుకోవచ్చు. మీరు ఐఫోన్ యూస్ చేస్తూ ఉంటే ఇప్పుడు రాపోయినా కానీ కొన్ని రోజుల్లో మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. 2 అకౌంట్స్ మీరు యూస్ చేసుకోవచ్చు ఐఫోన్లో కూడా. ఇప్పుడు నెక్స్ట్ రోజుకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే MacBook Air M4 81,900 రూపాయలకు వస్తుంది. 10,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. 16GB RAM 256GB మోడల్ మీద. నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ 91,900 రూపాయలు ఉంది. దగ్గర SBI కార్డు కానీ ICICI కార్డ్స్ కాబట్టి 10,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓన్లీ 2 కలర్స్ మీద వస్తుంది. ఒక డీల్ మీద చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి నిన్న Cloudflare అవుటేజ్ జరిగింది. Cloudflare సేవల్లో అంతరాయం అది జరిగింది. దీని గురించి చాలా మంది నిన్న లైవ్ స్ట్రీమ్ చేస్తాను నేను మన గేమింగ్ ఛానల్. దానిలో వాడు అడుగుతా ఉన్నారు ఏమైంది అని చెప్పేసి. అండ్ ఈ Cloudflare అయిపోయింది అనుకోండి, చాలా వెబ్సైట్లు ఆగిపోతాయి. ముఖ్యంగా మనం ఎక్కువ యూస్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, ChatGPT అందరూ యూస్ చేస్తుంటారు. OpenAI అది సరిగ్గా పనిచేయదు, మీకు X ట్విట్టర్ సరిగ్గా పనిచేయదు, డిస్కార్డ్ సరిగ్గా పనిచేయదు, ఈవెన్ Spotify కూడా సరిగ్గా పనిచేయదు. ఇదేం చేస్తుందంటే ఒక వెబ్సైట్కి ఒక యూజర్కి మధ్యలో ఒక వారధిలాగా ఉంటుంది అనమాట. మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు, అది ఫాస్ట్గా ఓపెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ దాన్ని సెక్యూర్ చేయడానికి, ఆ వెబ్సైట్కి సంబంధించి ఏమైనా దాని మీద అటాక్స్ జరుగుతుంటే వాటిని స్టాప్ చేయడానికి, ఇట్లాంటి వాటికి Cloudflare సర్వీసెస్ మధ్యలో ఉంటుంది అనమాట, వెబ్సైట్కి ఒక యూజర్కి మధ్యలో. అండ్ ఇవి నిన్నేమైందంటే వీళ్ళ బాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద ఓవర్లోడ్ పడింది. ఒకటే మొత్తం అన్నీ లోడ్ తీసేసుకుంటుంది, మొత్తం లోడ్ ఒకటే తీసేసుకుంటుంది. ఒక దాని మీద ఒక 100 పడాల్సిన లోడ్ 200 పడుతుంది. డబుల్ లోడ్ పడేసరికి మొత్తం సర్వర్స్ అన్ని జామ్ అయిపోయినాయి. కొద్దిసేపు తర్వాత ఒక 10-15 minutes తర్వాత మళ్ళీ వాటిని కరెక్ట్ చేశారు. ఇప్పుడు బాగానే రన్ అవుతున్నాయి. నిన్న మాత్రం ఒక 1-2 hours అయితే చాలా మంది ఇబ్బంది అయితే పడ్డారు. ముఖ్యంగా ట్విట్టర్ యూస్ చేసే వాళ్ళు, ChatGPT యూస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కంప్లైంట్ చేసింది వీళ్ళే. నెక్స్ట్ మనకి Gemini నుంచి Gemini 3.0 మోడల్ని లాంచ్ చేశారు. ఎవరైతే ఇప్పుడు Google AI Pro యూస్ చేస్తున్నారో, జియో సిమ్ వాడేవారు కూడా చాలా మంది Google AI Pro ఫ్రీగా తీసుకున్నారు, వాళ్ళకు కూడా వస్తుంది ఇది Gemini 3.0. అండ్ ఇది మనకి 2.0 కంటే ఇంకా ఫాస్ట్గా రెస్పాన్స్ ఉంటుంది, ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీనిలో కొత్త ఫీచర్ యాడ్ చేయబోతున్నారు, ఏజెంట్ మోడ్ అని చెప్పేసి. అంటే మొత్తం కంట్రోల్ తీసుకుంటే ChatGPTలో కూడా ఉంటుంది ఈ మోడ్. ఇదేంటంటే మనం ఏదన్నా కమాండ్ ఇచ్చామనుకోండి, పీసీలో మీరు ఏదైనా కమాండ్ ఇచ్చారు, ఒకవేళ మీరు ఏదైనా కోడ్ దాన్ని రాయమన్నారు అనుకోండి, మీరు టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం కీబోర్డ్ కంట్రోల్ అదే తీసుకుంటుంది, మౌస్ కంట్రోల్ అదే తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ మొత్తం కంట్రోల్ తీసుకొని మీ పని చేసి పెట్టిద్ది అనమాట. మీరు ఏదన్నా యూట్యూబ్లో వీడియో ఓపెన్ చేసేసి నాకు కామెంట్స్ చదివి పెట్టంటే
ఓపెన్ చేయడం, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళడం, స్క్రోల్ చేయడం, ఇట్లాంటి పనులన్నీ ఆటోమేటిక్గా చేస్తుంది. ఇది ఫ్యూచర్లో జెమినీలో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మహేష్ అడుగుతున్నారు, అన్న ఐఎఫ్బి అనే బ్రాండ్లో వాషింగ్ మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నా, ప్రైస్ 21,000 ఓకేనా? ఐఎఫ్బి మంచి బ్రాండ్, మీరు వాషింగ్ మిషన్లో ఐఎఫ్బి చాలా బాగుంటుంది, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆండ్యూరిల్, ఇది మీరు వినే ఉంటారు, రీసెంట్గా అని చెప్పాను నేను. ఒక హెల్మెట్ తయారు చేస్తారు ముఖ్యంగా సైనికుల కోసం. సైనికులు హెల్మెట్ పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి మొత్తం ముందు వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది, ఐఆర్ ఫామ్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ గోడ ఉందనుకో, గోడానికి ఎవరన్నా కూర్చున్నాం అది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ కూడా కెమెరాస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వ్యూ కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా చాలా హెల్ప్ అవుతుంది అనమాట హెల్మెట్. సో ఇది అమెరికా ఆర్మీ కోసమే తయారు చేసి, యుఎస్ ఆర్మీ కోసం వీళ్ళు తయారు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఒక ప్లేన్ తయారు చేశారు, ఫైటర్ జెట్స్ అంటారు కదా, మన యుద్ధం జరిగినప్పుడు చూసే ఉంటారు మీరు, జెట్స్ పైకి వెళ్తూ ఉంటాయి, సినిమాలు కూడా చాలా చూసే ఉంటారు మీరు. ఇది ఒక ఫైటర్ జెట్ మోడల్ తయారు చేశారు వీళ్ళు, YFQ-44A దీని మోడల్ నెంబర్. ఇది ఆటోమేటిక్గా వెళ్తుంది, లోపల పైలట్ అవసరం లేదు, అదే వెళ్తూ ఉంటుంది. దీన్ని మనం భూమి మీద నుంచి కూర్చొని మనుషులు కంట్రోల్ చేయొచ్చు. దీనిలో ఇంకొక హైలైట్ ఏంటంటే, ఇట్లా ఒక 6 జెట్స్ని ఒక ఫ్లైట్తో ఒక పైలట్ కంట్రోల్ చేయొచ్చు. ఎక్కడైనా ఎనిమీస్ కనిపించారు అనుకోండి, అది ఇంటిమేషన్ అయితే ఇస్తుంది ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి. గో హెడ్ అని కమాండ్ ఇచ్చాం అనుకోండి, అంటే మీరు బాంబులు ఏమంటే అప్పుడు బాంబులు వదులుతుంది, అంతేగాని అది చూడగానే బాంబులు అయితే లేదు. కంప్లీట్ కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పైలట్స్ అవసరం లేకుండా జెట్స్ గాల్లో వెళ్తే ఎక్కడైనా అటాక్ చేయాలన్నా కానీ అటాక్ చేయొచ్చు, ఒకవేళ కూలిపోయినా కానీ ప్రాణ నష్టం అయితే ఉండదు. ఇట్లాంటి జెట్స్ ఇంతకుముందు కూడా చాలా తయారు చేశారు 2011, 2012లో. ఈవెన్ బోయింగ్ లాంటి కంపెనీ కూడా ట్రై చేసింది, కాకపోతే అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు ఇవి బాగా నచ్చినాయి. యుఎస్ గవర్నమెంట్ అయితే ఇది మాస్ ప్రొడక్షన్ చేయమని చెప్పింది. వీళ్ళు ఏదైతే ప్రపోజ్ చేశారో దీన్ని మాస్ ప్రొడక్షన్ చేయమని చెప్పారు. 2028 ఎండ్ నాటికి మోస్ట్లీ వీళ్ళ ఫ్లైట్స్ అన్ని యుఎస్ గవర్నమెంట్కి అయితే ఇవ్వచ్చు. రీసెంట్గా బీహార్లో ఎలక్షన్స్ జరిగినాయి, దీనిలో బీజేపీ గెలిచింది. దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ 3 నెలలు రీఛార్జ్ ఫ్రీ అని చెప్పేసి మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. లింక్ మీద క్లిక్ చేయండి, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ నేమ్ ఎంటర్ చేయండి అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది. చాలా మంది వీటిని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, అండ్ చాలా మంది వాళ్ళ డీటెయిల్స్ ఇస్తున్నారు అనమాట, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేస్తున్నారు దానిలో పోయి. అదంతా పిఐబి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసి ఇది ఫేక్, దీన్ని నమ్మకండి అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీకు ఇట్లాంటి మెసేజ్ ఏమైనా వచ్చినాయి ఫ్రీగా 3 నెలలు రీఛార్జ్లు అంటే వాటి మీద వెంటనే క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి. నెక్స్ట్ రెడిట్లో ఒక యూజర్ ఒక స్టోరీ అయితే పోస్ట్ చేశాడు, ఇది చూసి అందరూ షాక్ అయిపోయారు. లక్కీ అండ్ నీదర్ అని నక్క తొక్క తొక్కేవారు అంటారు కదా, ఆ టైప్ అనమాట ఇది. నార్మల్గా ఇతని ఫ్రెండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళారు, ఇద్దరు కలిసి. ఇతను ఆకలేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక 20 రూపీస్ మంచి చాక్లెట్ ఉండదు కదా, మంచి చాక్లెట్ కొనిచ్చాడు. తినేసి ఇంటికి వచ్చిన తర్వాత కవర్ ఉంది కదా, కవర్ మీద విన్ PS5 అని చెప్పేసి ఒకటి రాసి ఉంటాయి కదా, ఒక కోడ్ ఇచ్చారనమాట, ఒక లింక్ ఇచ్చారు. దాని లింక్ ఓపెన్ చేసేసి మన అడ్రస్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఆ కోడ్ ఎంటర్ చేసి మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సరే చేద్దామని చెప్పేసి మనకు వచ్చేది పెట్టేది అని చెప్పి పార్టిసిపేట్ చేశాడు. చేసిన తర్వాత కొన్ని రోజులకి ఇతనికి మెసేజ్ అయితే వచ్చింది, ఇట్లాగా మీకు PS5 గెలుచుకున్నారు, మీ ఇంటికి ఒక 2 to 3 డేస్లో డెలివరీ అయిద్ది అని చెప్పేసి చెప్పారంట. తర్వాత నిజంగానే వచ్చిందంట. 3-4 డేస్ తర్వాత PS5 డిజిటల్ ఎడిషన్ అతనికి బహుమతిగా అయితే వచ్చింది. అతనే షాక్ అయిపోయాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, ఎప్పుడు PS5 కొనడానికి కూడా అనుకోలేదు, 20 రూపాయలకే నాకు PS5 వచ్చిందని చెప్పేసి తన ఆనందాన్ని రెడిట్లో షేర్ చేసుకున్నాడు. మీకు ఎప్పుడైనా వచ్చిందా? ₹1 థమ్స్అప్ తాగితే ఫారెన్ ట్రిప్లు ఇట్లాంటివి మనం ఇంటూనే ఉంటాం చిన్నప్పటి నుంచి. ఇట్లాంటివి ఎప్పుడైనా మీకు తగిలినాయా? కింద కామెంట్ సెక్షన్ చెప్పండి అట్లాంటివి ఉంటాయి. ఇదివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ అప్పటివరకు సెలవు, బాయ్.